హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు కథ కుప్పెడంత మనసు 31వ భాగాన్ని వినేద్దాం. ఫ్లైట్ ఇండియాలో ల్యాండ్ అవుతుంది. అందరూ కిందికి దిగుతారు. అంజనా గారు దిగాక రెండు కన్నీటి చుక్కలను ఆనందానికి బాధకి గుర్తుగా వదులుతారు. కార్తీక్ పద అత్తయ్య అంటాడు. అంజనా గారు నవ్వుతూ కదులుతారు. అందరూ కారు ఎక్కబోతుంటే దేవ్ నాకు కాస్త పని ఉంది, నేను తర్వాత వస్తాను, అక్కడికి మీరు వెళ్ళండి అని చెప్పి అక్కడి నుంచి క్యాబ్లో ఒక హోటల్కి వెళ్ళిపోతాడు. హోటల్లో రూమ్ తీసుకొని ఫ్రెష్ అయి వెంటనే ఆశ్రమానికి వెళ్తాడు. ఆశ్రమంలో హెడ్ని తారా గురించి అడిగితే దేవుని గురించి గుర్తించి పరామర్శలు అడిగి తారా ఇక్కడ లేదని కొన్నాళ్ళ క్రితమే వెళ్ళిపోయిందని చెప్తారు. దేవ్ నిరాశపడుతుండడం చూసి ఆ హెడ్ అలా వెళ్ళిన ప్రతి సండే వస్తుందని, అంటే రేపు ఇక్కడికి వస్తుంది తను అంటుంది. దేవ్ కళ్ళు మెరిసిపోతాయి. నవ్వుతూ అవునా, థ్యాంక్స్ సార్, తనొస్తే నేను వచ్చానని చెప్పొద్దు, నేను సర్ప్రైజ్ ఇస్తాను అంటాడు. ఆ హెడ్ సరే అంటాడు. దేవ్ అక్కడి నుంచి వెళ్ళిపోయి తన కలల రూపాన్ని ప్రేమను చూడబోతున్నాననే ఆనందంలో ఉబ్బి తబ్బిబ్బైపోతాడు. అరుంధతి 2 వీక్స్ అయిపోవస్తున్నా అక్కడి నుంచి అప్పుడే వెళ్ళిపోవాలి అనుకోదు. యోగి గురించి తెలుసుకోవాలని అనుకుంటుంది. కార్తీక్ వాళ్ళు 2 క్యాబ్స్లో వాళ్ళింటి ముందుకు చేరుతారు. కార్తీక్ కారు నుంచి దిగటం వాళ్ళింటి మేడపై నుంచి చూసిన అంజు నవ్వుతూ అన్నయ్య అంటూ పరుగున కిందికొచ్చి అత్త అన్నయ్య వచ్చారు అంటూ వెళ్ళిపోతుంది. పద్మగారు దీని సంబరం సల్లగుండా అంటూ వెనకే వెళ్తారు. ఇంటి ముందు 2 క్యాబులు ఆగేసరికి ఇంట్లో వాళ్ళంతా బయటకు వస్తారు. కారు నుంచి అందరూ దిగుతారు. భ్రమర చుట్టూ చూస్తూ ఉంటుంది. ధర్మ కార్తీక్ ఫేస్లు వెలిగిపోతూ ఉంటాయి. భార్గవ్ గారు తలదించుకుని ఉంటారు. అందరికీ వేలాపాల లేని వానలా వచ్చిన కార్తీక్ ధర్మాలను చూసి ఆశ్చర్యం కలుగగా దానికి తోడు వచ్చిన వాళ్ళెవరూ అర్థం కాక చూస్తుంటారు. అప్పుడు దిగుతారు లాల్ మహదేవన్ వంశ వారసురాలైన అంజనా గారు. ఆ క్షణం కార్తీక్ ఫ్యామిలీకి కాలం ఆగిపోయినట్టు అనిపిస్తుంది. అలా స్థానువైపై నిల్చునిపోతారు. ఎవరికి వాళ్ళు ఏదో అద్భుతాన్ని చూస్తున్నట్టుంటారు. అంజనా గారు అందరినీ చూసి బాధగా అమ్మా నేనింకా బ్రతికే ఉన్నాను అంటూ అరుంధతి గారి దగ్గరికి పరుగున వెళ్తారు. అప్పుడే వాళ్ళకి కూడా కాలం పరిగెడుతున్నట్టు అనిపిస్తుంది. అరుంధతి గారు సంభ్రమాశ్చర్యాలతో అంజనా గారి తలని నిమురుతూ ఎక్కడా వదిలితే దూరం అయిపోతుందో అని ఇంకో చేత్తో గట్టిగా పట్టుకుంటారు. అందరి కళ్ళ వెంట నీళ్లు కారుతుంటాయి. కార్తీక్ ధర్మాల ఆనందానికి అవతలే ఉండవు. మహదేవన్ గారు అంజనా గారి దగ్గరకొచ్చి భుజంపై చేయి వేసి అంజమ్మ అంటారు. అంజనా గారు అరుంధతి గారిని వదిలి మహదేవన్ గారిని హక్ చేసుకుని నాన్న అంటూ వర్షపు దారిని కురిపిస్తారు. రాజయ్య గారు కూడా అంజనా గారి దగ్గరకొచ్చి ఇన్నేళ్లు నువ్వు లేవు అనుకుని కుమిలిపోయాం కదరా అన్నాడు. అంజనా గారు మహదేవన్ గారిని వదిలి నాకు మొన్ననే మీరు ఉన్నారని గుర్తుకొచ్చింది అన్నయ్య, ఆ యాక్సిడెంట్ వల్ల నేను ఎవరిని అనేది మర్చిపోయాను భార్గవ్ గారిని చూపిస్తూ. అతనే నన్ను కాపాడి ఏమీ గుర్తుకు లేని నన్ను తన అర్ధాంగిని కూడా మార్చుకున్నారు. ఆ తర్వాత నేను ఈ కంట్రీలోనే లేను, కాలం తెలియకుండానే గడిచిపోయింది అన్నయ్య అంటూ బాధపడతారు. సుగుణ గారు కూడా వదిన నువ్వు లేకుండా ఈ నందనవనం బోసిపోయింది అంటారు. అంజనా గారు ఇప్పుడొచ్చాక ఇక వెళ్ళంలే వదిన, చాలా ఆకలేస్తుంది, భోజనం పెట్టవా అంది. 10 నిమిషాలు తల్లి, నేను వడ్డిస్తాను, నువ్వు అల్లుడు గారు కాళ్ళు చేతులు కడుక్కొని రండి అంటూ లోపలికి వెళ్తూ ఆగి మీకు ఈ కార్తీక్ ధర్మ ఎక్కడ కనిపించారు అంటారు అరుంధతి గారు. అంజనా గారు కార్తీక్ వల్లే నా కోసం మీరంతా బాధపడుతున్నారని తెలిసింది. నాకు మళ్ళీ యాక్సిడెంట్ అవ్వడంతో మళ్ళీ నా కుటుంబానికి దూరం అయ్యాను. కార్తీక్ ధర్మ నన్ను చూసి నాలో చలనానికి ఊపిరి పోసారమ్మా అంటారు. ధర్మ నువ్వెప్పుడు వెళ్ళావు అమెరికాకి అంటారు సుగుణ గారు. అంజు తలదుచ్చుకుని అమ్మా ఆయన ఏదో పని మీద వెళ్ళుంటారు, నీకేంటి, అత్తకు ఆకలేస్తుంది, అసలే జర్నీ చేసొచ్చారు, ఈ క్వశ్చన్ ఏంటంట అని అరుస్తుంది. సుగుణ సరే అమ్మా, సరే వెళ్తున్నాను అంటూ అరుంధతి గారితో వెళ్తారు వంటగదిలోకి. నా కొడుకుని గెలిపించడానికి నువ్వు ఉన్నావులే, వాడు మాట్లాడలేడు, నువ్వు మాట్లాడనివ్వవు కదా అంటారు అంజనా గారు. అత్త అంజనా గారు నేను నీలానే అంటుంది అంజు. పద్మగారు అంజు అంటారు. ఇద్దరు అంజులు ఆవిడ వైపు చూస్తారు. పద్మగారు అంజనా గారి దగ్గరకు రాగానే అంజనా గారు హక్ చేసుకుని అక్క ఎన్నేళ్ళయిందో నేను చూసి, నీలో ఏ మార్పు లేదు అని అంటుంటే పద్మగారు అలా సైలెంట్గా ఉండిపోతారు. అంజనా గారు అక్క అంటూ దూరం జరిగి చూస్తుంటే పద్మగారి కళ్ళ వెంపట నీళ్లు వస్తుంటాయి. అక్క ఏంటది, నేనొచ్చాక కూడా అంటూ చుట్టేసి నా కోసం గోంగూర పచ్చడి తెస్తావా, నీ చేతి పచ్చడి తిని చాలా రోజులైంది అంది అంజన. ఇప్పుడే తెస్తాను అని పద్మగారంటూ అంజుని తీసుకుని వెళ్ళిపోతారు. రాజయ్య గారు మహాదేవన్ గారు డైనింగ్ హాల్ దగ్గరికి వెళ్ళబోతుంటే రాజయ్య గారు అంజనా నీ పిల్లలెక్కడా అంటాడు. అంజనా గారు నవ్వుతూ నాకొక కూతురు అన్నయ్య వస్తుంది ఎల్లుండు, అదొచ్చాక నన్ను మీతో ఉంచనివ్వదు, అందుకే రేపు రానివ్వను అంటూ నవ్వుతూ చెప్తారు.
రాజయ్య గారు సరే లోపలికి రండి అంటూ వెళ్ళిపోతారు. భార్గవ్ గారు అంజనా గారి దగ్గరికి వచ్చి, నా గురించి ఎందుకు చెప్పలేదు అంజనా? అంజనా గారు ఒకటే మాట అంటారు, నాకు చెప్పాలి అనిపించలేదు భార్గవ్ అంటూ లోపలికి వెళ్ళబోతుంటారు. భార్గవ్ గారు కూడా వెళ్తుంటారు. కార్తీక్ లక్ష్మయ్యకి లగేజ్ పని చెప్పి ఏ ఉలుకు పలుకు లేని భ్రమర గారిని కదిలిస్తాడు. ఆవిడ తేరుకుని, నాకు కోపాన్ని, మీకు ప్రేమని, అంతకు మించి మింగేసిన బాధని, వీటన్నిటిని అంజనా ఎలా మేనేజ్ చేస్తారు నాకు అనిపిస్తుంది. నాకు కూడా ఇంత అందమైన కుటుంబం ఉంటే బాగుండని అనుకుంటూ ఇల్లు చూసుకుంటూ లోపలికి వెళ్తుంది. కార్తీక్ భ్రమరాని అలానే చూస్తుండడంతో, ధర్మ ఏమైందిరా అంటాడు. ఏది శాశ్వతం కాదు కదరా అంటాడు కార్తీక్. హా అంటాడు ధర్మ. కార్తీక్ భ్రమర గారిలో పగ కూడా శాశ్వతంగా ఉండకపోవచ్చు కదా అంటాడు. ఏమోరా అంటాడు ధర్మ. రాజయ్య గారు భార్గవ్ గారికి మర్యాదలు చేస్తూ రూమ్ చూపించి ఫ్రెష్ అవ్వమని చెప్తారు. కార్తీక్ కూడా వెళ్ళి ఫ్రెష్ అవుతాడు. ధర్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అవుతాడు. ధర్మకి భోజనం పెట్టమని పద్మ గారు అంజనా గారి కోసమని వెళ్తారు. కార్తీక్ వాళ్ళ ఇంట్లో అందరూ ఫ్రెష్ అయి వచ్చాక అందరూ కలిసి భోజనానికి కూర్చుంటారు. అప్పుడు భ్రమరాన్ని చూసి, ఈ అమ్మాయి ఎవరు అంటారు అరుంధతి గారు. తను మా అమ్మాయి కేర్ చేయకరమ్మా అంటుంది అంజన. అరుంధతి గారు సరే భోజనం చేయమను అంటూ అంజనా గారికి భార్గవ్ గారికి మధ్యలో నించుని ఇద్దరికి కొసరు వడ్డిస్తూ ఉంటే పద్మ గారు నేను తినిపిస్తా అని అంజనా గారికి తినిపిస్తుంటారు. ఇక చూడు మహాదేవన్ గారు కూడా ఆయన ప్లేట్లో ఫస్ట్ ముద్దను పెడతారు. రాజయ్య గారు కూడా. కార్తీక్ ఏమో అంజనా గారితో నువ్వు నాకు పెట్టత్తా అంటూ పెట్టించుకుంటాడు. భ్రమరా గారు వాళ్ళ మధ్య కనిపిస్తున్న ప్రేమానురాగాలకి ముగ్ధురాలై చూస్తూనే కడుపు నింపుకొని ఏమీ తినకుండా వెళ్ళిపోతారు. వీళ్ళు ఈ ఆనందంలో పట్టించుకోరు కానీ కార్తీక్ గమనిస్తాడు. అంజు ఫాస్ట్గా ఫుడ్ పెట్టేసి ధర్మ రూమ్కి తెస్తుంది. ధర్మ ఫ్రెష్ అయి కూర్చొని ఏదో వర్క్ చేస్తుంటాడు. అంజు వచ్చి బావా అన్నం. ధర్మ ఒక్క చూపు చూస్తాడు. అంజు పెట్టమని చెప్పొచ్చు కదా, ఆ చూపు ఏంటి అని మనసులో అనుకుని ఫుడ్ కలిపి నోటి దగ్గర పెడుతుంది. ధర్మ తింటూ వర్క్ చేసుకుంటూ ఉంటాడు. అంజు పెట్టడం అయ్యాక ధర్మ నువ్వు కూడా తినేయి అంటూ ల్యాప్టాప్లో తరతురుస్తాడు. అంజు తినే అనగానే తినాలా, నాకు పెట్టచ్చు కదా అని మనసులో అనుకుని మొహం మార్చుకుని వెళ్ళబోతుంటే ధర్మ అంజు చేపెట్టుకుని దగ్గరికి లాగి బుగ్గపై కిస్ చేసి, సారీ కాస్త వర్క్ ఉంది సో నువ్వు తినేయి అని మళ్ళీ వర్క్ చేసుకుంటాడు. అంజు స్టాచ్యూలా నిలబడి అలానే కాసేపు ఉండి ఎప్పటికో తేరుకొని వెళ్ళిపోతుంది. ధర్మ నవ్వుకుంటూ పని చేసుకుంటాడు. పద్మ గారు ఎప్పుడో సాయంత్రానికి ఇంటికి వస్తారు. అప్పటి వరకు అంజనా గారి దగ్గరే ఉంటారు. అంజనా గారు ఆ రాత్రికి అరుంధతి గారి ఒళ్ళో పడుకొనుంటే మహాదేవన్ గారు అరుంధతి గారు మాట్లాడుతూ ఉంటారు. తెలియకుండానే అంజనా గారు కాసేపటికి నిద్రపోతుంటారు. అంజనా గారిని సరిగ్గా పడుకోబెట్టి అరుంధతి గారు అంజనా గారిని చూస్తూ నిన్ను ఇంత దగ్గరికి తీసుకుని ఎన్నేళ్ళయిందో అంటూ కన్నీళ్లు విడుస్తారు. మహాదేవన్ గారు ఊరుకో అరుంధతి అంటారు. అరుంధతి గారు కళ్ళు తుడుచుకుని మీరు వెళ్ళి అల్లుడి గారికి చెప్పండి అమ్మ ఇక్కడే పడుకుందని. మహాదేవన్ గారు అతనే ఇందాకొచ్చి అంజనా ఈరోజు మీతోనే పడుకుంటుందని చెప్పి వెళ్ళారు అని చెప్తారు. చాలండి నా కూతురికి ఆ దేవుడి దయ వల్ల మంచి భర్తే దొరికాడు అంటారు అరుంధతి. భ్రమరకి వాళ్ళ మధ్య ఉన్న ప్రేమంతా కళ్ళ ముందు వచ్చి కదులుతూ ఉంటే చాలా బాధగా కూర్చొని ఇలా నాకు ఎవరూ లేరే, నాకు ఒక కుటుంబం ఉంటే నేను ఇలా ఉండేదాన్ని కాదేమో అని బాధపడుతూ ఉంటారు. ఇక అలా ఆ రోజు గడిపేస్తారు. మార్నింగే దేవ్ రెడీ అయ్యి ఆశ్రమానికి వెళ్తాడు. ఇక్కడ నుంచి పారిపోయి తన ఇంటికి వెళ్ళాక పర్సనల్ మొబైల్ తీస్తాడు. అందులో భ్రమర గారి కాల్స్ ఉంటాయి. యోగి వాటిని చూసి చేతికి అందిన దాన్ని వదిలేయాల్సి వచ్చింది అనుకుంటూ చిరాకా కూర్చుంటాడు. మార్నింగ్ దేవ్ రెడీ అయ్యి ఆశ్రమానికి వెళ్తాడు. మాగా మార్నింగే లేచి రెడీ అవుతుంటుంది. అరుంధతి మాగాని చూసి ఏంటక్క రెడీ అవుతున్నావు, బావని కలవడానికా అని నవ్వుతూ అడుగుతుంది. నాకు అదొక్కటే తక్కువ అనుకుంటూ రెడీ అయ్యి ఆశ్రమానికి వెళ్తున్నాను అంటుంది మాగా. అరుంధతి టక్కున లేచి అక్క ఆశ్రమానికంటే నేను వచ్చేదాన్ని కదా అంది. ఇప్పుడు రెడీ అయ్యిరా, నేనేమన్నా వద్దన్నానా అంటుంది మాగా. అరుంధతి సరే అక్క అంటూ రెడీ అయ్యి మాగాతో కలిసి ఆశ్రమానికి వెళ్తుంది. కార్తీక్ బాబు నిద్రలేచి అన్ని ఫీడ్స్ చేసి ఫ్రెష్ అయ్యి ఫోన్ చూస్తూ దేవ్ ఏం చేస్తున్నాడు అసలు అనుకుని దేవ్కి కాల్ చేస్తాడు. కార్తీక్ కాల్ చూసి దేవ్ కాల్ లిఫ్ట్ చేసి ఆశ్రమానికి వచ్చాను కార్తీక్, తారా ఇక్కడికి వస్తుందంట ఈరోజు అంటాడు. కార్తీక్ అవునా అంటూ నవ్వుతూ ఏం మాట్లాడతావురా అన్నాడు. అవును నిజంగా ఏం మాట్లాడాలి అంటాడు దేవ్. ఎక్కడ దొరికావురా బాబు అని అనుకునేలా చేయకు, నీ లవ్ ఎక్స్ప్రెస్ చేయి, లవర్లా బిహేవ్ చేయి, ఇంకా స్నేహితుడి దగ్గర ఆగిపోకురా. దేవ్ అలాగే అంటాడు. ఎలాగురా ఏం చేస్తావు అంటాడు కార్తీక్. నేను మాట్లాడతాలే అన్నాడు దేవ్. సరే మీ ఇద్దరు కలుసుకున్నాక రేపు నేను పంపిన లొకేషన్కి వచ్చేయి అన్నాడు కార్తీక్. దేవ్ సరేరా అరుంధతికి చెప్పు నా గురించి, అదే పనిలో ఉంటాను సరేనా బాయ్ అని కాల్ కట్ చేసి అరుంధతికి కాల్ చేద్దామని అరుంధతికి కాల్ చేస్తాడు.
మాగా డ్రైవ్ చేస్తుంటే అరు పక్కన కూర్చొని ఉంటుంది. కార్తీక్ కాల్ రావడంతో అరుంధతి ఎంత మిస్ అయ్యానో వీణ్ణి, కానీ వీడికి ఇప్పుడు గుర్తుకొచ్చానా అంటూ ఫోన్ లిఫ్ట్ చేసి చెవు దగ్గర పెట్టుకుని సైలెంట్గా ఉంటుంది. కార్తీక్ అరుంధతి అంటాడు. ఇంకేం చేస్తుంది? ఆ పిలుపులో ఆరాధన, ప్రేమ వినసొంపిగా వినిపిస్తాయి. దెబ్బకి హా కార్తీక్ అనేస్తుంది. నీ లైఫ్ స్పాయిల్ అవ్వలేదు అరుంధతి. నా నమ్మకమే నిజం. నేను తెలుసుకున్నాను. ఇప్పుడు ఒక రికార్డింగ్ పంపుతున్నాను, విన్నాక కాల్ చేయి అని కాల్ కట్ చేసి హోటల్ సర్వెంట్ దేవ్ చెప్పినట్టు చేశానని చెప్తుంది కదా, ఆ రికార్డ్ని పంపుతాడు. అరుంధతి హెడ్సెట్ పెట్టుకుని అంతా వింటుంది. అంతా విన్నాక ఏమీ చేయకుండా ఏదో చేసినట్టు నన్ను ఎందుకు టార్చర్ చేశాడని మనసులో అనుకుని వెంటనే కార్తీక్కి కాల్ చేస్తుంది. కార్తీక్ విన్నావా అంటాడు. హా విన్నాను కానీ అని మాగా వైపు చూసి ఇప్పుడెలా అడగాలి అని చించి అబద్ధం మీద ఇలా ఎందుకు మాయ చేయటం, నేను ఇప్పుడు మొత్తం చెప్తాను విను అన్నాడు. అని భార్గవ్ గారిపై భ్రమర గారి లవ్ దగ్గర నుంచి భ్రమర దేవుని ఎలా వాడుకోవాలనుకున్నది మొత్తం చెప్తాడు. అంతా విన్న అరుంధతి ఇలా కూడా ఆలోచిస్తారా అమ్మాయిలు, ఎవరికి ఉండే మనోభావాలు వారికి ఉంటాయి కదా అంటాడు కార్తీక్. అవునా అంటుంది. నాకేం తెలుసులే కానీ ఒక విషయం చెప్పాలి నీకు. ఏంటది? నాకెందుకో దేవ్ ఆరాధించే అమ్మాయి మాగా అనిపిస్తుంది. అరుంధతి ఫుల్ షాక్ అయి వాట్ అని గట్టిగా అరుస్తుంది. మాగా కారు ఆపేస్తుంది. అరుంధతి మాగా వైపు చూసి పల్లికిలిస్తూ ఏం లేదక్క, నువ్వు కారు పోని అంది. మాగా సరే అని కారు పోనిస్తుంది. కార్తిక్ ఓ మీ అక్క పక్కనే ఉందా? హా. మాగా లవ్ స్టోరీ ఏంటో అడిగి ఇప్పుడు చెప్పు అన్నాడు. నేను రీసెంట్గా అడిగాను తెలుసుకున్నాను అంది. కార్తిక్ నిజమా? హా. దేవ్ నేమ్ తెలియదు కదా మాగాకి, అందరూ వాడిని గోల్డ్ అనేవారు, వాడేమో మీ అక్కని తారా అనేవాడు కదా. ఇదంతా నీకలా తెలుసు అంది. దేవ్ చెప్పాడులే. అంటే మాగా వెయిట్ చేసేది దేవ్ కోసమే, దేవ్ వెయిట్ చేసేది మాగా కోసం. ఇప్పుడు మాగాకి దేవ్ నీ లైఫ్తో ఇలా ఆడుకున్నాడని తెలిస్తే తెలియనివ్వను అని అంటుండగానే ఆశ్రమం రావడంతో మాగా కారు ఆపి జాన్ నువ్వు నెమ్మదిగా లోపలికి రా, నేను వెళ్తున్నాను అని వెళ్ళిపోతుంది. అరుంధతి తలూపి మాగా వెళ్ళాక నీకు తెలియదు కార్తిక్, అక్క అతని కోసమే ఎదురు చూస్తుంది, తన కోసమే బ్రతుకుతుంది. దేవ్ కూడా, కాకపోతే ఆ భ్రమరావాన్ని తప్పుగా వాడుకుంది అంటాడు. నేను ఇలా చెప్పి వాళ్ళని దూరం చేయలేను కార్తిక్, నేను దేవ్తో ఒకసారి మాట్లాడాలి. వాడు ఇండియా వచ్చాడు, అలాగే ఈరోజు ఆశ్రమానికి వెళ్ళాడు మాగా వస్తుందని. అరుంధతి మళ్ళీ షాక్ అయి నిజమా? హా. ఏంటి? మేము ఆశ్రమానికి వచ్చున్నాం, అక్క లోపలికెళ్ళింది. మాగా పుట్టుమచ్చతో వాడు తనని గుర్తుపడతాడు, మరి మాగా ఎలా గుర్తుపడుతుందో? అరుంధతి చిన్నగా నవ్వుతూ ఒక మనసు ఇంకో మనసు కోసం పరితపిస్తుంటే దాని చుట్టుపక్కల ఉన్న అది హృదయానికి సంకేతాన్ని విసురుతుంది కార్తీక్. ఓహో సరే మరి నాకు పనుంది ఇంక ఉంటా. సరే అని కాల్ పెట్టేసి కార్ దిగి చుట్టూ చూస్తున్న అరుంధతి. దేవ్ ఒకచోట కూర్చొని ఉంటాడు, చూస్తూ ఉంటాడు. మాగా వేరే వైపుగా వెళ్లడంతో కనపడదు, కానీ అరు దేవ్కి ఎదురుగా ఉన్న గేట్లో నుంచి లోపలికి రావడంతో కనిపిస్తుంది. దేవ్ లోపలికి వస్తున్న అరుంధతిని చూసి తినేంటిక్కడ, అరుంధతికి మంచితనం ఎక్కువ కదా, అందుకే ఆశ్రమానికి వచ్చి ఉంటుంది, ఈ నిమిషమే వెళ్ళి క్షమాపణ అడుగుతా అని ఫాస్ట్గా వెళ్ళబోతుంటే దూరం నుంచి మాగా జాన్ అంటూ పరుగున వస్తుంది. అలా వస్తున్న మాగాని చూసి దేవ్ ఆగిపోతాడు. అదే స్మైల్, అదే పుట్టుమచ్చ, తన తార అలా ఆరాధనగా చూస్తూ నిలబడిపోతాడు. అరుంధతి మాగా ఫేస్ చూసి ఏమైందక్క అంటుంది. దేవ్ అరుంధతి మాటలకి తేరుకొని అక్కనా అని షాక్ అవుతాడు. మాగా అరుంధతి దగ్గరకొచ్చి జాన్ తనొచ్చాడు, నన్ను అడిగాడంట కూడా, నేనే ఇక్కడ లేను, ఈరోజు వస్తానని కూడా చెప్పారట హెడ్, అతను నవ్వుతూ వెళ్ళిపోయాడట, నా కోసం ఈరోజు ఇక్కడికి వచ్చాడంటావా అంటూ చుట్టూ చూస్తుంది. దేవ్ ఒక పక్కకు నిల్చొని ఉంటాడు. అరుంధతి కూడా చుట్టూ చూస్తుంది, ఇద్దరికీ కనిపించదు. మాగా నిరాశపడితే అరుంధతి అక్క అతను ఖచ్చితంగా నీకోసం వస్తాడు. దేవ్ ఆ మాటకి ఇక రాలేను అరుంధతి, నీతో అలా ప్రవర్తించినందుకు నాకు ఏ శిక్ష ఏమో, అందుకే తారా నీకు అక్కయిందేమో, కానీ నేను నిన్ను బాధ పెట్టాలి అనుకోలేదు, ఒకరి కోసం నిన్ను బాధకు గురి చేయాల్సి వచ్చింది. మాగా అలానే చూస్తుంటే అరుంధతి అక్క నీ ప్రేమలో నిజం ఉంది కాబట్టి అతను నీ కోసం వచ్చాడు, ఖచ్చితంగా తన మనసులో కూడా నువ్వే ఉండుంటావు, కాబట్టి తనే నీ కోసం వస్తాడు, నేనున్నాను కదా అంటూ దేవు కోసం వెతుకుతుంది. మాగా సరే వెళ్దామా అంది. నువ్వు కార్లో వెయిట్ చేయక్క, ఇప్పుడే వస్తాను అంది. మాగా ఓకే త్వరగా వచ్చేయి అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అరుంధతి దేవ్ కోసం వెతుకుతుంది. దేవ్ ఇక వెళ్ళిపోదామని వెనుదిరుగుతుంటే అరుంధతి ఎదురుగా నించుని ఉంటుంది. దేవ్ అరుంధతి వైపు అలా చూస్తూ ఉంటే ఏంటి సార్ నా కోసం ఇక్కడికి కూడా వచ్చేసారా, నన్ను వదలరా, సరే ఎలాగో వచ్చారు కదా అంటూ దేవ్ వైపే చూస్తుంది. దేవ్ తటపటాయిస్తూ ఉంటాడు. ఇప్పుడు అరుంధతి ఏం మాట్లాడుతుందో అని. ఆరు కావాలని 2 అడుగులు ముందుకు వేసి ఎక్కడికి వెళ్దాం అంటూ దేవ్ ఫేస్లో ఫేస్ పెట్టి అడుగుతుంది. దేవ్ వెంటనే ఫేస్ తిప్పేసి
నన్ను క్షమించు అరుంధతి అంటాడు. నాకు నీకు ఏం సంబంధం లేదు, అలాగే ఆ ఫోటోలన్నీ మార్ఫింగే. అరుంధతి నవ్వి, నాకు కార్తిక్ చెప్పాడు దేవ్. దేవ్ ఆశ్చర్యపోతూ, మరి ఇలా ఎందుకు మాట్లాడావు? నువ్వు ఇలా మాటలతో గుచ్చినప్పుడు నేను ఎంత ఇన్సెక్యూర్గా ఫీల్ అయ్యి ఉంటానో తెలుసు కదా. దేవ్ సారీ అరుంధతి అంటూ మోకాళ్ళపై కూర్చుంటాడు. హే దేవ్ లే అంటూ భుజంపై చెయ్యి వేస్తుంది అరుంధతి. దేవ్ లేచాక, అరుంధతి, దేవ్తో నీ క్యారెక్టర్ కాపాడుకొని నా జీవితాన్ని కూడా కాపాడావు. నేను నీకు థ్యాంక్స్ చెప్పాలి. నువ్వు చేసిన హెల్ప్కి నీకు ఒకటి ఇవ్వాలి. ఏమివ్వాలి అంటాడు. అరుంధతి రా అంటూ చేయి పట్టుకోబోతుంటే, నన్ను టచ్ చేయకరు, నేను అమ్మాయిలకి దూరంగా ఉంటాను అన్నాడు. అబ్బా చాలా మారావు అనుకుంటా నా కోసం. దేవికి అర్థం కాక, అంటే ఒక అమ్మాయి చేయి పట్టుకుంటేనే నచ్చని నువ్వు నాతో అలా ప్రవర్తించడానికి నలిగిపోయి ఉంటావు కదా అంటున్నాను. నా కర్మ అలా జరిగిపోయింది అన్నాడు. సరేలేవయ్యా, నీకోసం మా అక్క కన్నీరు కారుస్తుందిరా. వాట్? నాకు కార్తిక్ చెప్పానులే నీ లవ్ స్టోరీ, అందులో మా మాగ అక్కనే తార. దేవ్ హా అవును, ఇప్పుడు నీతో ఉన్న అమ్మాయే తార. కానీ నేను నీతో అలా ప్రవర్తించిన తీరుకి తన ముందు నుంచి అర్హత కోల్పోయాను. ఎక్కడ దొరుకుతారయ్యా మీలాంటి వాళ్ళు? రామా నో, ఇక్కడ కన్నయ్య కదా. హా కన్నయ్య. దేవ్ నవ్వుతూ చూస్తూ, నీ దగ్గర చాలా అల్లరుంది, కార్తిక్ ఎలా భరిస్తాడో. వాడు నా బావ, నన్ను భరించడమే కాదు భార్యను కూడా చేసుకోవాలి. వాడు రెడీగానే ఉన్నాడులే అన్నాడు దేవ్. అరుంధతి నవ్వుతూ, మీరు కూడా రెడీ అవ్వండి అంది. అలా కాదు అరు అంటాడు దేవ్. చాలా ఆపండి, మీరు నాతో అలా బిహేవ్ చేసినట్టు మీ అమ్మని నమ్మించకపోతే మీ తమ్ముడు నిజంగా నా జీవితాన్ని నాశనం చేసేసేవాడు. నీ వేలో మీరు నాతో అలా ప్రవర్తించడం తప్పే, కానీ నా వేలో అది నాకు చాలా ఉపకారం చేశారని. మాగా అరుంధతి ఇంకా రాదేంటి అనుకుంటూ అరుణ్ని వెతుక్కుంటూ వస్తుంది. దూరాన అరుంధతి ఎవరితోనో మాట్లాడటం చూసి జాన్ అంటూ దగ్గరికి వస్తుంది. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.